పను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం బెలర్పగ నబిదనంబుల కూడి భక్తిని ఆత్మతో సత్యంబు తోడను ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా ఇరులుంగమ్మిన నుండి అరుణోదయముదనుక సరిగా పోనీవే కదా దేవా రాత్రి యరిగా పోనీవే కదా విరివిగా మా హృదయ సీమన నెరసియుండిన చీకటులుగా దరిమి శాంతం వైన మనసుల దయ ప్రసాదింపను భజింతును ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా అనగాని సాన్నిధ్యమున నుండగా మధు మనసుల నరికట్టుము దేవా మధుర్మనసుల శుచి చేయుము వినయ భయ భక్తులు దనిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను వనిచితుదగు ప్రసన్నమగు ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్చ నడిపించుము దేవా నిన్నే ఘనపరచ నడిపించుము తను శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ వనట చందకనేది చేసిన ప్రభువు కొరకని చేయి నడుపును ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ యొక్క
త్రిత్వము తరువాత 17వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియ విశ్వాసులు అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తున్నా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? అందరము కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మరి యొక్క త్రిత్వము తరువాత 17వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు లూకాసు సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా దయచేసి మనము చదవలసినటువంటి వారి యొక్క సమయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా ఈ దినము మన కొరకు ఇవ్వబడింది. మనము వాక్య ధ్యానము కొరకు అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకాసు సువార్త 14వ అధ్యాయము 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తను తాను హెచ్చించుకుని ప్రతి వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. త్రియక దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఇదిగో నీవిచ్చిన పరిశుద్ధ లేఖనమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ పరిశుద్ధాత్మను కుమరించి దేవా, మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, పరిశుద్ధ వాక్యము మరి ప్రతిదినం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మన జీవితాల్లో మనకు వెలుగునిచ్చే దేవుని యొక్క వాక్యం, మనకు బాధలలో నెమ్మది కలుగు చేసే దేవుని వాక్యం మనం దీవించటం ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినము చదివినటువంటి వాక్య భాగములో ప్రభు యొక్క వాక్యం ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఉంది. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకునబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ప్రభువు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి ఈ యొక్క భావాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఆయనే, దీవించేవాడు ఆయనే. మానవుడి భూలోకములో తనంతట తాను హెచ్చించుకుంటే అది హెచ్చించబడడు. దేవుడు మాత్రమే హెచ్చించాలి. కానీ హెచ్చించుకొనుట అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు, అపవాది యొక్క ఆలోచన. తగ్గించుకొనుట అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది హెచ్చించుకొని వారు తగ్గించబడ్డారు, అనేక మంది తగ్గించుకొని హెచ్చించబడ్డారు. ఈవేళ దేవుని యొక్క వాక్యములో లూకాసు సువార్తలో 14వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్రాంతి దినమున భోజనము చేయటానికి పరిసయ్యుల యొక్క అధికారులలో
ఒకడు తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ పరిచయన అధికారుల యొక్క ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుట ఆ విందునకు ప్రవేశించను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చేస్తూ ఉంటాడు అని పరిచయులట ఆయనను కనిపెట్టుచూ ఉన్నారు అని పరిశుద్ధ వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నది. పరిచయుల కొరకు దైవ వాక్యములో మత్తయి సువార్తలో చాలా తేటగా వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా, గొప్ప ఘనకార్యాలు చేస్తున్నా, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నా, ఆయన ఎన్నో విధమైన సూచక క్రియలు చేస్తున్నప్పటికీ కూడా తప్పు పట్టాలని ప్రయత్నం చేసే వారిలో ముఖ్యమైన వారు పరిచయులు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి మారులు పరిచయులను ఆయన ఖండించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వేషధారులు అయినటువంటి శాస్త్రులారా, పరిచయులారా, కాబట్టి పరిచయులు అనేది ప్రభువుని ఎప్పుడూ కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితులు లేవు, కానీ ఏదో విధంగా తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. పరిచయుల అధికారులలో ఒకడు యేసు ప్రభువుని విందుకు పిలిచినప్పుడట తక్కిన పరిచయులు కనిపెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథములో లూకాసు సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. జలోదర రోగము అనగా మనిషి యొక్క శరీరం అంతా కూడా నీరు పట్టి ఉండుట. ఓ విధంగా మనం ఆలోచన చేస్తే బ్లడ్లెస్ అనే మాట మనం చెప్పుకుంటాం. అటువంటి వ్యక్తి మరణానికి సమీపించి ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కనిపించాడు. అక్కడ పరిచయులు యేసుక్రీస్తు ప్రభును పరిశీలిస్తున్నారు ఆ జలోదర రోగము కలిగిన వారి విషయాల్లో. ఏ విధంగా ఆయన చేయబోతున్నాడు, వారి ఉద్దేశాలు గ్రహించినటువంటి యేసు ప్రభు ఒక ప్రశ్న ఆయన వేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా కాదా అని యేసు ప్రభు అట ధర్మశాస్త్ర ఉపదేశకులను, పరిచయులను ఆయన అడుగుచూ ఉంటుండగా వారు ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఊరకుండిపోయేరే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో నిరాధారంగా నిస్పృహలో ఉన్నటువంటి జలాదోర రోగముతో ఉన్నటువంటి వ్యక్తులు యేసు ప్రభుట చారదీసి ఆయన స్వస్థపరిచి తనను పంపివేశను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య దినములలో అనేక మంది అనారోగ్యముతో ఉన్న వారిని ప్రభు స్వస్థపరిచినటువంటి సందర్భాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. మనం దేవుడు స్వస్థపరచు దేవుడు. దానికి కలిగిన కారణము కనికరము కలిగినటువంటి దేవుడు. అందుచేతనే ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి పత్రిక వాక్య భాగం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో మనము మొదటి 2 వచనాలు చూస్తూ ఉంటున్నప్పుడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో మీరు నడుచుకొనవలెనని ఇక్కడ భక్తుడు వ్రాస్తున్నాడు.
ప్రభు యేసు ప్రభు కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గాడ్ ఈజ్ లవ్, లవ్ ఇస్ గాడ్. దేవుడే ప్రేమ. మరొక మాటలో ప్రేమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ బలవంతం చేస్తున్నది. చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, నడవలేని వారిని నడిపించిన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తిన దేవుడు, గురిడి వారికి కన్నులు తెరచిన దేవుడు, చెవిటి వారికి వినికిడిచ్చిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో స్వస్థతలు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఆయన స్వస్థపరుస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిసయ్యులు యేసు ప్రభువుని తప్పు మోపాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఉద్దేశ్యాలతో వారు కనిపెడుతూ ఉంటుండగా యేసు ప్రభు 5వ వచనములో ఒక ఉపమానాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ ఉపమానాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మీలో ఎవరి గాడిద అయినను, అనగా పుట్నోట్లో 1 అనే అంకె ఇచ్చి ఎవని కుమారుడైనను, ఎవని గాడిద అయినను ఎడ్లైనను గుంటలో పడిన ఎడల, అంటే ఎవరి బిడ్డలు అయినా ఏ మనుష్యుడైనా ఇక్కడ గుంటలో పడినప్పుడట ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినమన దానిని పైకి తీయడా. ప్రభు అంటున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచుట న్యాయమే కదా. గుంటలో పడిన గాడిద కావచ్చు, మనుషుడు కావచ్చు, ఎద్దు కావచ్చు, పైకి తీయుట న్యాయము కదా అని యేసు ప్రభు వారికి చెబుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రభు చెబుతున్నటువంటి మాటలకు వారు ఎవ్వరూ తిరిగి జవాబు చెప్పలేకపోయారు అని ఇక్కడ 6వ వచనములో సెలవిస్తూ ఉంటున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని తప్పు పట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి పరిసయ్యుల విషయాల్లో ప్రభు అంచున్నటువంటి మాట 7వ వచనములో మరొక ఉపమానం. పిలువబడినటువంటి వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ యొక్క ఉపమానమును చెప్పాను. ఎవరైనా ఒకవేళ నిన్ను విందునకు పిలిచినప్పుడు, పెండ్లి విందునకు పిలిచినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. అది మర్యాద కాదు. ఆ వచ్చినట్టు పిలిచిన వ్యక్తి నిన్ను తీసుకుని వెళ్ళి అగ్రపీఠాల మీద కూర్చుండబెట్టడం నీకు మర్యాద తప్ప, నీ అంతటా నీవే వెళ్ళి అగ్రపీఠాల మీద కూర్చుంటే, నీకైనా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడట ఆ పిలిచినటువంటి వ్యక్తి అంటాడు, స్నేహితుడా వచ్చి నీవు ఇక్కడ కూర్చో, ఈ వచ్చినటువంటి అతిథి ముఖ్యమైనటువంటి ఈ వ్యక్తి అగ్రపీఠం మీద అలంకరిస్తాడని చెప్పినప్పుడు నువ్వు సిగ్గుపడతావు కదా. అందుకని నీవు అగ్రపీఠాలు నువ్వు కోరుకోవద్దు. ఇదిగో ఒకవేళ నీకంటే గొనుడు అతని చేత పిలువబడతాడు, నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పినప్పుడు నువ్వు సిగ్గుపడి కడపటి చోటను కూర్చుండటం ఇది తగదు కదా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అందుచేత ప్రభు అంటాడు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకొనబడతాడు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మానవుడు హెచ్చించుకున్నట కాదు, ప్రభు నిన్ను హెచ్చించాడు. 103వ కీర్తన దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు, దేవుడట తనది భయభక్తులు గల వారిని, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా వారి ఎడల తన కృప ఉంటుందని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి విశ్రాంతి దినమున ఇక్కడ జలోదర రోగము చేత ఉన్నటువంటి
ఈ వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు ఇది తప్పిదముగా చూస్తున్నటువంటి పరిచయ విషయాల్లో ప్రభు మరి యొక్క ఉపమానాన్ని లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున ఆయన మరి యొక్క సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నారు. 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యమును పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. యేసు ప్రభు ఆమెను చూచి యేసు ప్రభు అట ఆమెను రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు 12వ వచనంలో, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల నుండి రోగిగా రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ విశ్వాసముతో వచ్చి ప్రభు వస్త్రపు చెంగుబుట్టినప్పుడు స్వస్థత వచ్చింది. ఈ యొక్క సందర్భంలో 18 సంవత్సరముల నుండి దయ్యము పట్టి నడుము వంగి బలహీనపడినటువంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు పిలిచి నీవు బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పినప్పుడు, ఆమె మీద చేతులుంచినప్పుడు ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిరాశ నిస్పృహలో ఉన్నా, ఏ వైద్యుడు కూడా నిన్ను స్వస్థపరచలేని పరిస్థితుల్లో విడిచిపెట్టినా, లేక ఈ వైద్యుని దగ్గరకు వెళ్ళి ఖర్చు పెట్టలేనటువంటి నిరాశ జీవితంలో నీవు ఉన్నా, నిరాశపడవలసినటువంటి అవసరత లేదు. కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రభు తన ప్రేమ చేత, తన కనికరము చేత, తన కృప చేత ఆయన దగ్గరకు వచ్చి వారిని స్వస్థపరిచాడు. 38 సంవత్సరం నుండి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు, కానీ స్వస్థత పొందలేకపోయాడు. ఎందుకంటే అతడు లోకాన్ని నమ్మాడు. కానీ ప్రభు అతని పట్ల కృప చూపించాడు, కనికరము చూపించాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, అయితే నీ పరుపు ఎత్తుకుని ఉన్నాడు, నీ మంచం ఎత్తుకుని ఉన్నాడు. జీవము కలిగిన దేవుని యొక్క నోట ఎప్పుడైతే జీవము కలిగిన వాక్కు బయలువెడలిందో, నువ్వు నిలవక నడవలగాక, నీవు ఎటువంటి అనారోగ్యముతో ఉన్నప్పటికీ, ఏ వైద్యుడు నిన్ను స్వస్థపరచలేనప్పటికీ, లేక నీవు వైద్య చికిత్సకు నీవు ఆర్థికపరమైన స్తోమత లేనప్పటికీ నిరాశ నిస్పృహ పడవలసినటువంటి అవసరం లేదు. జలోదర రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు కనికరించి స్వస్థపరిచాడు. 18 సంవత్సరముల నుండి దయ్యము పట్టి నడుము వంగి నిలవలేనటువంటి వ్యక్తిని ప్రభువట ఆమె మీద చేతులుంచి చక్కగా నిలవబడమని చెప్పి స్వస్థపరిచాను. ఈ ఉదయకాలం విశ్వసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువుని నువ్వు అడగగలిగితే, వేడుకొనగలిగితే, ఆయన తప్పనిసరిగా నిన్ను కూడా స్వస్థపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే 14వ వచనములో, లూకా సువార్త 13వ అధ్యాయం 14వ వచనములో, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మనం వేసుకుంటూ ఉన్నప్పుడు, మనం కోరుకున్నప్పుడే మనకు అనారోగ్యమా, లేక ఈ 6 దినాలలోనే మనకు అనారోగ్యం కలుగుతుందా, అస్వస్థత కలుగుతుందా? ఏ దినము ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు.
మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితులు. దినములు చెడ్డవి, దుర్దినములు, అపాయకరమైన దినములని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నీవు 6 దినములలో 1 దినము కాదు, సమాజ మందిరపు అధికారి తెలియచేసినట్లు ప్రభు దగ్గరకు మనం ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణమే రావాలి. ఆయన దగ్గరకు రావాలి, ఆయన వేడుకోవాలి. సమయాన్ని పోనివ్వద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. పుట్టిగురిడివాడు అంటున్నాడు, ఇరుకో మార్గంలో దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు అంటున్నాడు, నన్ను కనికరించి అంటున్నాడు, నాకు దృష్టిని కలుగు చేయి అంటున్నాడు. ఆ సమయం మించిపోతే తన బ్రతుకులో మరలా లోకాన్ని చూడలేడేమో. ఒకవేళ అది విశ్రాంతి దినం అయ్యుండి ఆ దినము ఒకవేళ దాటిపోతే తన జీవితాంతము కూడా అంధుడుగానే మిగిలిపోతాడేమో. కానీ ఇక్కడ సమాజ మందిరపు అధికారి తన ఉద్దేశ్యాలు, తప్పుడు ఉద్దేశాలు, 6 దినాలలో మీరు రండి అని కోపముతో మండిపడుతూ ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. విశ్రాంతి దినం ముందు మీరు రావద్దు. అందుకు ప్రభు 15వ వచనం అంటాడు, అందుకు వేశ్యదారులారా, పరిచయులను ప్రభు అంటున్నాడు, వేశ్యదారులు మీరు నటిస్తూ ఉంటారు, సున్నము కొట్టిన సమాధులు. పుదీనాలో సోపులో కూడా మీరు దశమ భాగం ఇస్తారు, కానీ చేయవలసినటువంటి కార్యాలు మీరు చేయరే. కాబట్టి ప్రభు వేశ్యధారణ వద్దు, మీరు అధికులుగా ఎంచుకోవద్దు అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రభు అటున్నటువంటి మాటలు, విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలికను పోయి నీళ్లు పెట్టుదురు కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమె విశ్రాంతి దినమంది కట్ల నుండి విడిపింప పడగదా అని అతనితో చెప్పాను. ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ప్రభువు సెలవిస్తున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉన్నది. ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి. ఏ విషయాలను అలసిపోతున్నావో, సలసిపోతున్నావో, స్వస్థత లేదు, అనారోగ్యముతో ఉన్నావో, దిక్కుతోచని స్థితిలో ఉన్నావో, ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి. విశ్రాంతి దినాన్ని రాకూడదని కాదు, 6 దినాలలో మాత్రమే అని కాదు, ఆయన యొద్దకు ఎల్లప్పుడూ కూడా మనం వస్తూ ఉండాలి. కాబట్టి ఆయన ఎదిరించిన వారందరూ ఈ మాటలు విన్నప్పుడట వారు సిగ్గుపడ్డారు. అయితే జనసమూహం అంతా ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి సంతోషించారు. ఆయన చేసిన కార్యములు అన్నిటినీ చూచి సంతోషించారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒకవేళ నువ్వు ప్రభువుని విడిచిపెట్టగలిగితే, ప్రభువును దూరం చేసుకోగలిగితే, మరి అన్నిటికీ కూడా నీవు దేవుని యొక్క కృపను పొందలేవేమో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఆయన యొద్దకు వద్దాం, ఆయనను వేడుకుందాం. ఆయన నన్ను ఆయన లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన రోగముల నుండి మాత్రమే కాదు, ఈ యొక్క ఆత్మ సంబంధమైన పాపముల నుండి కూడా తప్పించే దేవుడిగా ఆయన మనకు ఉంటూ ఉన్నాడు. పాపములు తీసివేయటకు అధికారము కలదు, ఎందుకంటే పక్షవాయువు కలిగవని స్వస్థపరచకముందు అంటాడు, ఇదిగోని పాపములు క్షమించబడి ఉన్నాడు. ఈ పాపములు క్షమించడానికి నీకు అధికారం ఎవరిచ్చారు అని అక్కడ అడుగుతూ ఉంటుండగా, ఇదిగో పాపములు క్షమించటానికి తీసివేయటానికి మనుష్య కుమారునికి అధికారము ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. పాపములు తీసివేయబడకపోతే మరణము, పాపము వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే భౌతిక సంబంధమైన స్వస్థత ఇస్తాడు, ఆత్మ సంబంధమైన రక్షణ ఆయన కలుగు చేస్తాడు. మానవ జీవితాల్లో మనలను హెచ్చించుకున్నట్టు కాదు, కానీ మన ప్రభువుని హెచ్చిందాం, ప్రభు మనలను హెచ్చించాడు.
పరిచయుల వలె మనము దేవుళ్ళు దూషించే వారముగా కాదు, పరిచయుల వలె వేషధారుల వలె మాత్రము కాదు, మనము సుంకర వలె తల వంచి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపా కనికరాల కొరకు వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన ఇచ్చే స్వస్థతను పొందుకుందాం. ఆయన ప్రేమను బట్టి ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన పాపములు తీసివేస్తున్నాడు. ప్రేమను బట్టి ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఆయనలో స్వస్థత పొంది రక్షణలో ఎదగటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపరకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా, నీవు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు దేవా. నీవు స్వస్థపరిచే దేవుడవు నా తండ్రి, నీవు కృపా కనికరము కలిగిన దేవుడవు, నీకు వందనాలు దేవా. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించున్నాయి. ఎవరైతే బలహీనతగా ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో వారందరిని దర్శించి ముట్టి స్వస్థపరిచున్నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చి, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు తోడుగుంటాడు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దాయించి, చంటిబీడ తల్లులను ఆశీర్వదించి ప్రభు ఆ సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చి, అప్పుల బిడదలో ఉన్న వారికి విడుదల కలుగుచ్చి, దూర దూర ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమకరమైన మార్గాల్లో నడిపించు. ఎవరైతే సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో నా తండ్రి, ఎవరైతే ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నా తండ్రి నీవే నీ పరలోకపు ఆశీర్వాద వర్షాలు వర్షింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను కాక. ఆమేన్.